ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శివే గురువాయ నమః. గురువే శివాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ఈరోజు ఆదిదేవుని రూపంలో అంతరార్థాలు గురించిపై వీడియో ఉంటుందండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అనే ఐకాన్ నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున అందరూ ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. లైక్ ఇవ్వండి తప్పకుండా, మీరు నాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళుగా ఉంటారు. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఆదిదేవుని రూపంలో అంతరార్థాలు. శివుడు అంటే శుభం, సౌమ్యం, మంగళకరం అని అర్థం. శివుడు కలంకరహితుడు, అతిశయ రూపుడు, కాలాతీతుడు, సర్వంతర్యామి. వేదాలు ఆయనని రుద్రుడని పిలిచారు. శివుడిని శివతత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం, అయితే అతడి అనుగ్రహం చాలా సులభం. అందువల్లనే ఆయన భక్త సులభుడిగా ప్రసిద్ధుడు. ఆయన రూపంలో దాగిన ఎన్నో విషయాలను సంక్షిప్తంగా తెలుపుతూ లింగాకారం, సకల జీవరాశులు తనలో లీనమవుతారు అని చూపించడానికి ఆయన లింగాకారాన్ని పొందుతాడు. ప్రళయకాలంలో సమస్తము ఆ లింగంలో లీనమైపోతుంది. విశ్వ చైతన్యం అంతా లింగాకారమని, భూమి పానవట్టమని చెబుతారు. సదాశివుని నిష్కల రూపమే శివలింగం. శుద్ధ ధవలుడు. ఆయన కర్పూరం వలె, హిమం వలె తెల్లటి శరీరవర్ణం కలవాడు. తెలుపు రంగు స్వచ్ఛతను, సహనాన్ని, విశాలతత్వాన్ని సూచిస్తుంది. సప్తవర్ణాలు తెలుపులో నుంచే పుడతాయి, చివరికి అందులోనే కలిసిపోతాయి. అందుకే శివుడు శ్వేతవర్ణంలో ప్రకాశిస్తూ ఉంటాడు. విభూదిదారుడు. శివుడి లాలాటంపై విభూది రేఖలు సదా ప్రకాశిస్తూ ఉంటాయి. ఇందులోని అంతరార్థం ఏంటంటే, ఏ వస్తువైనా కాలిపోయాక చివరికి బూడిద మాత్రమే మిగులుతుంది. జీవితంలో లౌకికంగా ఎంత వైభవాన్ని పొందినా ఈ దేహం తాత్కాలికమైంది. ఏదో ఒకనాడు కాలి బూడిద కావాల్సిందే. కనుక లౌకిక వైభవాలు శాశ్వతం కావనే విషయాన్ని తెలుపుతూ వైరాగ్యాన్ని బోధిస్తున్నాడు. తలపై నెలవంక. చంద్రుడు కాలగమనాన్ని సూచించేవాడు. దక్షుడి శాపం వలన రోగాన్ని పొందిన చంద్రుని అనుగ్రహించి నెలలో సగం రోజులు వృద్ధిని, మరో సగం రోజులు క్షయం పొందే విధంగా శాప విమోచన చేశాడు. అతని ఒక కళను తీసుకొని తలపై ధరించాడు. ఆనాటి నుండి శివుని చంద్రశేఖరుడు అని పిలిచారు. 3 కన్నుల వాడు. రుద్రునికి 3 నేత్రాలు. అవి సూర్యుడు, చంద్రుడు, అగ్ని. ఈ త్రినేత్రాల వలన ఆయనను కాలనియామకుడిగా తెలుసుకోవచ్చు. మధ్యలో ఉండే అగ్నినేత్రం జ్ఞాననేత్రం. ఈ నేత్రంతోనే ఆయన మన్మధుడిని భస్మం చేశాడు. తలపై గంగమ్మ. భగీరథుడి ప్రార్థన వలన భూమికి దిగి వచ్చి గంగను తన జటాజుటంలో నిలిపాడు శివుడు. గంగను దారకు విడిచిపెట్టి లోకానికి ఉపకారం చేశాడు. ఆయన స్వయంగా జలమూర్తి, దానిపై నియంత్రణ కలవాడు కూడా. ఈ సందర్భంలోనే ఆయనకు గంగాధరుడు అనే పేరు వచ్చింది. కంఠంలో కాలకుట విషం. క్షీరసాగరం నుండి ఉద్భవించి జగత్తును దహించే కాలకుట విషాన్ని కంఠంలో నిలుపుకొని లోకాలను రక్షించాడు. కంఠంలో కాలకుట విషము నిల్వగానే ఆయన కంఠం నీలంగా మారిపోయింది. నాటి నుండి ఆయన నీలకంఠుడయ్యాడు. నాగాభూషణుడు. విషసర్పాలను కంఠంలో, దేహంపై భూషణాలుగా ధరించాడు. సృష్టిలోని జీవజాలమంతా తనకు సమానమని తెలిపి గరుడుని వల్ల నాగులకు రక్షణ కల్పించాడు. నాగులు కుండలిని శక్తికి ప్రతీకాలు. త్రిశూలధారి. సృష్టి, స్థితి, లయలు 3 శూలాలై నిలిచి ఒకే విధంగా మారి శివుని చేతిలో త్రిశూలంగా నిలిచింది. ఆ 3 మొనలు సాత్విక, రాజస, తామసలనే 3 గుణాలకు ప్రతీకాలు. ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మలు హరించాలన్నా, అది భౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక తాపత్రయాలు పరిహారం అవ్వాలన్నా త్రిశూలమే ముఖ్య సాధన. డమురుకం. శబ్దం, భాష, వ్యాకరణం జ్ఞానానికి ప్రతీకాలు. లోపల ఉండే జ్ఞానం బహిర్గతం అయితేనే దానికి విలువ. అదేవిధంగా పరమేశ్వరుడు 14 వ్యాకరణ సూత్రాలను డమరుకనాదంతో ప్రపంచానికి తెలియజేశాడు. ఆ వ్యాకరణమే నేటి మన భాషకు ఆధారం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.